do subscribe Navarasa Creative Works. Hi, this is Kev Karthik. Please do subscribe Navarasa Creative Works. So don't forget to like, share and subscribe Navarasa Creative Works. Hi, నేను మీ సుహాసిని. నవరస క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద గంట ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టండి. సో మీ అన్ని అప్డేట్స్ వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ whatever it was. నవరస క్రియేటివ్ వర్క్స్. Please do subscribe Navarasa Creative Works. అందరికీ నమస్తే, నేను మిలిరిషా కొనప్రటి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నవరస క్రియేటివ్ వర్క్స్. థ్యాంక్ యూ. హాయ్, Navarasa Creative Works. Please do subscribe Navarasa Creative Works. Please subscribe to Navarasa Creative Works. Please do subscribe to Navarasa channel for more entertainment. మరి సగమే ఉందంటే మిగతా సగం ఏమైంది? ఆవిడై పైకి పోయింది. బొట్టు మీకు భయం ఎక్కువని, ఇవి తాడు మీకు ధైర్యం తక్కువని. నువ్వు రావా? పదే పదే చూడ్డానికి వాడిదేమన్నా మహేష్ బాబు మొహం అనే మాడిపోయిన మొహం వాడు. మీరు వెళ్ళండి చాలు. కొరియన్ బాయ్. దీన్ని గుంటూరు కారంలో రమ్యకృష్ణ మోసపోయా. ఇది బాహుబలి రమ్యకృష్ణే. దీనికన్నా నాలవరే ఎంతో మంచిది. నా రమ్మి. బేబీ ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? బేబీ యాక్చువల్ నీకు తెలుసు కదా, మేనేజర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి అంటో ఇప్పుడే ఒక నస బ్యాచ్ ని వదిలించుకున్నా. ఇదేంటి ఇక్కడుంది బేబీ? దీని అమ్మ పిల్లి నుంచి తప్పించుకో పాము దొరికినట్టుంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదే. దొరికావే శ్రావ్య, నన్ను నా లవర్ని విడగొడతావా? అయిపోయావా? బేబీ ఏంట్రా? అంటే మేడం, ఈవిడ బేబీ సినిమాలోని హీరోయిన్ వైష్ణవి చైతన్య కాదా? దొరకకుండా జాగ్రత్త వహించాలి, మనం మేనేజ్ చేయాలి. అసలు ఎందుకు వచ్చాడు వీడు? ఎవరు బాబు నువ్వు? అబ్బా, నా పేరు కళ్యాణ్. చూడు కళ్యాణ్, మీరు లోపలికి ఎందుకు వచ్చారు? నేను పిలిస్తే నువ్వెందుకు పిలిచా? అంటే నువ్వు ఎలాగో పిలవట్లేదని. నేను ఎందుకు పిలుస్తాను? అమ్మో దొరికిపోయినా, ఇదైతే తేడాగా ఉంది. ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. నా పని అయిపోయింది, వెళ్తాను. అమ్మో దొరికేసాను. నీ పని ఇప్పుడే అవుతుంది, కొంచెం ఆగు. అవునా? కంగారు ఎందుకు? అరే అతను వెళ్ళిపోతానంటే నువ్వెందుకు ఆపుతున్నావు? ఉండమంటే నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? నాకెందుకుంటుంది ఇబ్బంది? లేదు కదా? లేదు. షూర్ కదా? ఇప్పుడు అర్జెంటుగా ఈ మెంటల్ అని నోర్మించాలంటే ఒకే ఒక ఆప్షన్. చెప్పవి. షూర్ కదా? అక్క అది అలా అంటుంటే నువ్వేం మాట్లాడవేంటక్క? మీ ఇద్దరు చేస్తున్న పనులు చూసాక నేను మాట్లాడే స్టేజ్ నుంచి మాటలు పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయానే. అక్క, చివరికి నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావా? ఏం యాక్టింగ్ చేస్తున్నావే? మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. శృతి హాసన్, ఇదిగో ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. అవునా? ఎక్స్ట్రాలుగా ఉన్నాయా? ఇప్పుడు చూపిస్తా ఎవరికి ఉన్నాయో. బాబు కొరియన్ బాయ్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వ. ఎందుకమ్మా? నీకెందుకు అనేవాడికి సమాధానం చెప్పడానికి. ఇవ్వు కొరియన్ బాయ్. అంటే యాక్చువల్ గా నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. అమ్మయ్యా, నేను అడుగుతుంది నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూడడానికో అమెజాన్ లో మూవీస్ చూడడానికో కాదు, జస్ట్ కాల్ చేసుకోవడానికి. దొంగ మొహంతి నా ఫోన్ నంబర్ కనుక్కోవడానికి ఫోన్ అడుగుతోంది. అంటే దానికి కూడా ఛార్జింగ్ లేదు కదా? ఒకసారి నువ్వు తీసి చూపించొచ్చు కదా. అంటే రామే నమ్మకం లేదా? లేదు కదా.
ఇవ్వచ్చు కదా. అంటే నా ఫోను. రే, నువ్వు ఇప్పుడు ఫోన్ ఇవ్వకపోతే ఆ మిగిలిపోయిన బనానా షేక్ టీ ఫోన్ తే. ఎందుకే ఆగక్క. ఛార్జింగ్ 60 ఉంది లేదా? అవునా? అంటే ఇందా నాకు 0 కనిపించింది మేడం. పాస్వర్డ్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఏం పర్లేదు, నీ ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు. ఇలా ఇవ్వు. అంటే చేతులన్నీ చోటెక్కిపోయినాయి. చూడు, ఏ ఫింగర్ ప్రింట్ పడదు. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. వద్దు వద్దు వద్దు. ఓపెన్ అయిపోయింది. అయ్యో, ఇలా ఓపెన్ అయింది. అరే, ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిక్స్ అయిపోయానబ్బా. నేను అవ్వలే. ఇన్నాళ్ళకి నన్ను తెలుసుకోకుండా, అసలు మీరెవరో తెలుసుకోకుండా. ఎలాగో దీని ద్వారా దొరికిపోయే కన్నా నేనే నిజం చెప్పడం బెటర్. 9 8 4 5 9 7 644. నా నెంబరే. వావ్, నా నెంబరే. నా నెంబరే. అక్క, ఇంత దాకా ఎలాగో వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. ఇట్లా ఓకే. నువ్వెందుకే మధ్యలో పాలకల్లు పొడకలాగా? నువ్విటా తగలడా? ఇవేంటి అక్క, దీని పేరు కళ్యాణ్. తిను నేను ప్రేమించుకుంటున్నా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఇకపోతే తను ఫ్లిప్కార్ట్ లో డెలివరీ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. ఏమే విన్నావా? నువ్వు మామూలు కాదు, గట్టిగా. నేను వెళ్తాను. ఈ రోజుతో మ్యాటర్ తేల్చేద్దాం. ఆ సొల్యూషన్ తెలిస్తే నువ్వు తేల్చేయడం కాదు, దంచేస్తావు. ఏంటది? ఇందాక నువ్వు చెప్పిన డైలాగు ఒకసారి రివైండ్ చేయి. నేను తను ప్రేమించుకుంటున్నావు, తర్వాత నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. దీని తర్వాత ఒక్కసారి ఏముంది, తను ఫ్లిప్కార్ట్ లో డెలివరీ మేనేజర్. చాలు చాలు చాలు. ఈ ఒక్క మాటతో లేచి మా 2 చేతుల్లో ఉన్న ఈ పార్సల్ ని మీ చేతిలో పెడుతున్నా. నేను వెళ్ళిపోతా. వాళ్ళు అలాగే అంటారు, నువ్వేం పట్టించుకోకు. ఇది సైకో. మా అక్క చెల్లెలి కాపురం నిలబెట్టి దేవత. మా అక్క మీ మామగారు మెచ్చిన ఒక మంచి కోడలు. మా అక్క జనం మెచ్చిన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. మా అక్క మాకు రాగాలు నేర్పిన పడమటి సంధ్యారాగం. ఆగవే, ఇంకా చెప్పే. బ్రహ్మముడి గుప్పెడంత మనసు, చెల్లెలి కాపురం, నా పేరు మీనాక్షి, అష్టచెమ్మ చక్రవాకం మొగల్ రేకులు చెప్పేసేయండి. అక్క, నువ్వు తెలివైన దాన్ని అనుకున్నా, నాకన్నా తింగర్ దానిలో ఉన్నావు. అది నువ్వు బావ మనం కలిసి చేసే సీరియల్ పేర్లు చెప్తుంది. దాని మాటలు నువ్వు నమ్ముతున్నావు అక్క? అబ్బా, ఎవరా నీకు వదినా? సరే ఊరుకో. అక్క, ఇది రాధిక జాతికి చెందిన స్త్రీ, అబద్ధాలు చెప్తుంది. సీరియల్ పేర్లు చెప్పు. దొంగ మొహం దానా. గిఫ్ట్ ఏమేంటిది? అదేంటో ఓపెన్ చేయకుండా చెప్పాలి. ఏముందా అని. పార్సల్ చేస్తుంటే ఎలా తెలుస్తుంది మెంటలా? అయితే ఆ పార్సల్ తెచ్చినోన్నే అడుగు, తెలుస్తుందేమో. అంటే నువ్వు డెలివరీ మేనేజర్ కాదా? నేను డెలివరీ మేనేజర్నే. కాకపోతే ఈరోజు బాయ్ రాకపోతే నేను డెలివరీ బాయ్ గా వచ్చాను అంతే. ఇంకోసారి చెప్పరా?
వద్దులేండి, దొరికిపోయానుగా, బాగోదు. అంటే నువ్వు డెలివరీ మేనేజర్వి కాదా? నేను వెళ్ళిపోతాను. ఇదేం చేస్తాయంటో. శ్రీయాద్రి 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 శ్రీయాద్రి. అంటే నువ్వొచ్చింది నా కోసం కాదా? కాదు, పార్సల్ కోసం వచ్చా. అలా పార్సల్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావన్నమాట. లేదా ఈ సైకో ఇచ్చిన బనానా షేక్ వల్ల దొరికాయి. నువ్వు బోగ్గాడికి షేకుడు కేకులు ఎందుకు ఇచ్చావే? బోగ్గండి డెలివరీ బాయ్ తెలిసిన తర్వాత బోగ్ కాకపోతే నీకు బీపేంట్రా బోక్కలు గాడి. అంటే నాకు బీపు కూడా లేదా? వసాయి, అసలేం జరిగిందే? అసలేం జరిగిందంటే ఫ్లడ్ లైట్ అంత పెద్దగా అవుతూ ఫ్లాష్ లైట్ అంత చిన్నగా చెప్పు. ఓసే, ఈ ఎఫెక్ట్ సీరియల్లో కూడా ఆపేశారే. అవునా? నేను ఇంకా యూట్యూబ్ తీసుకొద్దాం అనుకున్నానే. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. అది నువ్వు చెప్పవే. వద్దు, ఆవిడైతే లాయర్ లాగా ఆవిడ వైపే చెప్తుంది, నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపే చూసి చెప్పు. నీ కళ్ళలో చూస్తూ నేను చెప్పలేను. చూసావా, ఇక్కడే అబద్ధం ఉంది. నమ్మను. నువ్వు చెప్పే. ఇంకొకసారి బేబీ అంటే పగిలిపోద్ది. థ్యాంక్ యూ వదినా, మీరేనా బీపిచ్చారు. చెప్పే. అదన్నమాట జరిగింది. అమ్మో, పెద్ద స్కెచ్చే. సంపేద్దామనే. మరి నువ్వు చేసిందేంట్రా నా మీద? చెప్పరా, నువ్వు చేసిందేంటి? ఆగు, షర్ట్ వదులు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అలాగైతే నీవు నాకు చేసిందేంటి చెప్పు. పొరపాటు. మరి నేను చేసింది మోసం, దగా, కుట్ట. నాకు అర్థం కాదు. ఒక మనిషిని మరొక మనిషి చంపేయనుకోవటం పొరపాటు. ఒక డెలివరీ బాయ్ డెలివరీ మేనేజర్ అని చెప్పటం మోసమా, దగా, కుట్ట? నువ్వేమైనా పోలీసేంట్రా? కాదు. పోనీ లాయర్వా? అస్సలు కాదు బేబీ. మరి రూల్స్ 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 మాట్లాడతావేంట్రా? నన్ను మోసం చేసింది కాదు. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది రమ్య. రిలాక్స్. కమ్ ఆన్, స్టాప్ యువర్ ఒక్క నిమిషం. అమ్మా, ఇక్కడ ఎవరున్నారా? ఒకప్పుడు ఉండేవాడు. ఒకదాని నమ్మక ద్రోహం వల్ల నేను ప్రేమలో విఫలమయ్యాను.
చేసిందిరా ఇది. ఎవరి నమ్మక ద్రోహం చేసింది? నువ్వే నువ్వే. నీ వల్లే మా ప్రేమ విడిపోయింది. మా ఊరు బ్రేకప్ చెప్పాడు. నీ ప్రేమలో నిజాయితీ లేదే. నీ ప్రేమలో కొరియా ఇంతకు మించి ఏం లేదు. ఇదే మంచి సమయం చెప్తా వీళ్ళ సంగతి. నువ్వక్కడి తీసుకురాకపోతే నా ప్రేమ ఉండేది. నా ప్రేమ పోయింది నీ వల్లేనే. నిన్న అసలు మామూలుగా వదిలిపెట్టకూడదు. కావాలని ఇదంతా చేసావు కదా. నీ వల్ల మా ప్రేమ పోయింది. ఏంటిదిరా? నువ్వెవరికిరా సపోర్టు? రమికే. నువ్వు ప్రేమిస్తుంది శ్రావ్యను కదా. నేను డెలివరీ బాయ్ అని చెప్పాక కూడా శ్రావ్యాన్ని ప్రేమిస్తున్నా ఏంటి? అందుకని చంపేయమంటావా? లేకపోతే అది బతుకుంటే నేను చంపేదు. ఓసే శ్రావ్య, వీడు నిన్ను చంపేయమంటున్నాడే. నువ్వుండు. ఏంట్రా ఏంట్రా అన్నావు? చంపేస్తావా? 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 అమ్మయ్యా, అమ్మా. రమ్య, ఇది కదా నీ జీవితం? లేకపోతే నాకు ప్రేమను దూరం చేసి అది ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుందా? పేరేంటి ఇలాగే ఉండిపోయాడు? ఏ బాబు, ఏ బాబు లేవు, బాబు లేవు. ఏ బాబు లేవు, బాబు లేవు. బాబు పిలుస్తుంటే వినపడట్లేదా? లేవు లేవు. వస్తే వీడు లేవట్లేదే. వాడు యాక్టింగ్ చేస్తున్నాడు. అదే వాడే లేస్తాడు. బాబు లేవు. ఓసే ఓసే, నువ్వు కొట్టిన దెబ్బలకి అది ఇచ్చిన షేక్కి వీడు నిజంగానే చచ్చిపోయినట్టున్నాడే. నిజంగానే చచ్చిపోయాడా? లేదు, నిన్ను ఎప్పుడు ఫుల్ చేద్దామని మేమే అలా చెప్పాం. నిజం చెప్పండి, మీ ముగ్గురు కలిసి నా మీద ప్రాంక్ ఏం ప్లాన్ చేయలేరు కదా? అయ్యో అక్క, మనం చేసింది ప్రాంక్ అని దానికి తెలిసిపోయింది. ఏ కొరియా బాయ్, లేసి దాని ప్రాంక్ అని చెప్పి. ఆపు, నీకేమైనా బుద్ధుందా? ఇంత సీరియస్ ప్రాంక్ ఎవడు చేస్తాడే? అది చెప్పాల్సింది మాకు కాదే, దానికి. లేకపోతే ప్రాంక్ చేయకండి అంట. అంటే వీడిప్పుడు నిజంగానే చచ్చిపోయాడా? ఇప్పుడు వీడు చచ్చాడో లేదు తెలియాలంటే నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏంటి అది? వెయిట్. గూగుల్ చేస్తున్నావా? ఆగక్క, ఆగు. లైట్ తో ఏం చేస్తావే? అదే నా గొప్పతనం, చూడు.
బిల్డప్ ఇస్తుంది? ఐఎమ్ సారీ, నా వంతు ప్రయత్నం నేను చేశా, కానీ కొరియర్ మైండ్ బతికించలేకపోయాను. ఫైనలీ హీస్ డెడ్. ఇట్రావే. టార్చ్ లైట్ తో ఎలా చెప్పావే చచ్చిపోయాడని? ఒకసారి ముక్కులో లైట్ వేసి చూసా. ఏం చూసావు లైట్ వేసి? గాలి ఉందా లేదా అని. లేదు, గాలి అయితే కనిపించలేదు ఎంత వెతికినా కూడా. సో వీడు పోయాడు. పిచ్చి మొహందానా. ఇట్స్ ఓకే. దీంతో కాదే, నువ్వెలా చూడు. నాకు భయం. అబ్బా రాధిక, చేయాల్సిన మొత్తం చేసి భలే బిల్డప్ ఇస్తావు కదా భయమని. నువ్వు ఆగు. వాడితో తిరిగినప్పుడు లేదా భయం? నాకు నిజంగానే భయం అక్క. చూడు, మీ ఇద్దరు కొట్టుకోవడం ఆపితే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. నీ ప్లాన్లకు నీకు దండమే తల్లి. నువ్వు చూడవే. అక్క ప్లీజ్ అక్క, అదేదో ప్లాన్ ఉంటుంది కదా, చూద్దాం అక్క ప్లీజ్ అక్క. చూడండి, నువ్వు వీడి గర్ల్ ఫ్రెండ్ కదా? ఇప్పుడు కదా. అబ్బా వచ్చి రొమాంటిక్ గా ఒకసారి కో అను. సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూసని మూసుకొని రా. ఒకసారి నీ వాయిస్ ఇంటర్నల్ లేస్తాడేమో. రా వెళ్ళిపో. నాటకాలు అప్పి రా. ఏంటి రాలేదు? అక్క, వీడు చచ్చే ముందు నేను వదిన వదిన అని పిలిచాడు కదా, అంటే నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇది ముగ్గురం కలిసి పిలుద్దామే. దా 1 2 3. ప్లాన్ 2. ఇప్పుడు నేను అరుస్తాను, సేమ్ నన్ను చూసారు. కుక్కురుకోనా? ఇదేంటే కోడి కూతలా ఉంది? ఇలా ఉండడం ఏంటక్క, కోడి కూతగా. ఒక్కసారి నువ్వు పైకి లేవే. ఓకే. నీ బ్రెయిన్ కు దండరా తల్లి. కోడి కూతకు డెడ్ బాడీ లేడు వెంటే సిగ్గులేందానా? అక్క అంత దూరం వెళ్తావంటక్క, హార్ట్ ఇక్కడేగా ఉండేది. ఇంకా నీ కాలేజీ ఫీజు ఎంత బ్యాలెన్స్ ఉందే? 2 లక్షలు ఉందక్క. థ్యాంక్స్ రా బాబు, నీ వల్ల 2 లక్షలు మిగిలాయి నాకు. ఎందుకక్క, వాడి దినానికి వాడతావా ఏంటి? నా దినానికి వాడు. నా మూసుకో మూసుకో. అక్క ఏమైంది? వాటి నిజంగానే చచ్చిపోయాడే.